ఫ్లెక్స్ల కోసం ఏంటంటే బాబు మరింత దౌర్భాగ్య స్థితి తణుకులో ఉన్న దౌర్భాగ్య స్థితి ఎక్కడా లేదండి. ఫ్లెక్స్ల కోసం ఆఫీసర్స్ మేడం గారు పాప ఎప్పుడు ప్రతిరోజు పాప ఆవిడకి ఏదో పోతే ఎన్నోసార్లు ఫోన్ చేసామండి పాపం. ప్రతిసారి తాత అనుభవిస్తూనే ఉన్నారు పాపం ఆ మంత్రి గారి వల్ల. ఈ రోజు మేడం గారు తనకు ప్రశాంతమైన వాతావరణం కలిగి పొట్టలు పెట్టేసుకున్నాడు దళిత కమిషనర్ ని. మీరు లెక్క కాదండి ఆయనకి. బాబు ఇప్పుడున్న కమిషనర్ కూడా డిప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశాలు పాపం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా పోగొట్టే అవకాశాలు. అతను ఎలాగ అలా ఎంప్లాయీస్ ఎగిరిపోతున్నారు ఆయన దెబ్బకండి. మీరు రాకండి బాబు వద్దు కాదు. పార్టీ కూడా గౌరవలేదు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ తణుకు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని మున్సిపాలిటీ ఆస్తులకి సెంట్రల్ లైటింగ్ పోల్స్కి 4.5 సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని ₹1 ట్యాక్స్ కూడా చెల్లించకుండా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని 4.5 సంవత్సరాలుగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలని మున్సిపల్ అధికారులతో బలవంతంగా ఇప్పించేశాడు. ఈ రోజు మరలా మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆయన ఆ ఫ్లెక్సీలను కూడా చూడలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు కడం పడకూడదు, ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మున్సిపల్ అధికారుల్ని పెట్టి ఈ ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి పంపించడం జరిగింది.